డాక్టర్ గారు, నాకు ఒక 2 నెలల్లో పెళ్ళి. ఎందుకనో చర్మం అంతా కూడా ట్యాన్ అయిపోయింది. ఈ 2 నెలల్లో నేను గ్లో తోటి కనిపించగలనా అంటూ కొంతమంది అడుగుతున్నారు. అలాగే కొంతమంది తల్లులు, డాక్టర్ గారు మా అమ్మాయి స్కూల్కి వెళ్ళే వరకు బాగానే ఉంది, కానీ స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ అయిన తర్వాత ఆ పీటీ పీరియడ్స్లో వాటిలలో ఆడుకోవటం స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం కూడా నల్ల కప్పులాగా అయిపోయింది. పాపాయి చర్మం తిరిగి గ్లో తోటి ప్రకాశించాలంటే ఏం చేయాలంటూ కొంతమంది తల్లులు అడుగుతున్నారు. ఇలా 1 కాదు 2 కాదు, ఎంతోమంది అనేక సమస్యలని ఈ స్కిన్కి సంబంధించినటువంటి గ్లోకి సంబంధించి అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో మీ చర్మం మంచి గ్లో తోటి ప్రకాశించాలంటే ఏం చేయాలి, దీనికి సంబంధించిన ఆయుర్వేద ఔషధాలు, అలాగే వంటింటి వైద్యాలు, ఇంకా ముఖ్యంగా ఆహార ఔషధాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. చూడండి, ఏ మనిషికైనా అందం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎందుకంటే డిప్రెషన్ లాంటి వాటి నుంచి బయటపడతారు కాబట్టి సహజమైనటువంటి గ్లో తోటి కనిపిస్తారు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతోమంది అడుగుతున్నటువంటి సమస్య, తెల్లటి చర్మం కోసం ఏం చేయాలి, దీనికి సంబంధించిన వంటింటి వైద్యాలు ఏమిటి, ఆయుర్వేద ఔషధాలు ఏమిటి, ఒరిజినల్ క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఎప్పుడైనా సరే స్కిన్ అనేది గ్లో తోటి కనిపించాలి అంటే అండర్లయింగ్ కాజ్ని మనం అడ్రస్ చేయాలి. మామూలుగా ఏ మనిషికైనా కానీ ఇన్బోర్న్ యాటిట్యూడ్ ఉంటుంది. అంటే ఎన్విరాన్మెంట్ పరంగా, వంశపారపర్యంగా, జన్యుల పరంగా మనకి ఒక పర్టికులర్ ప్రీడిఫైన్డ్ కలర్ అనేది ఉంటుంది. ఆ కలర్ని ఎవరు మార్చలేరు. అయితే ప్రభ అని ఆయుర్వేదం ఉంటుంది. అంటే ఏంటంటే ఒక గ్లో ఎప్పుడైతే ఆ స్కిన్ కలర్కి వచ్చిందో అప్పుడు ఆ స్కిన్ కలర్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అంటే లుమినాసిటీ అంటారే అది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఇప్పుడు మీరు చర్మం ఎప్పుడు డల్గా ఎందుకు కనిపిస్తుంది అంటే ముడతల వల్ల. ఆ ముడతల లోపలికి ఆ వెలుతురు వెళ్ళి బయటికి రాదు, రిఫ్లెక్ట్ అవ్వదు. దీంతో డల్గా కనిపిస్తుంది. అందుకే కళ్ళ కింద ముడతలు ఉన్నప్పుడు చర్మం డార్క్ కనిపిస్తుంది. ఎక్కడైనా సరే ఆ ముడతల వల్ల చర్మం డార్క్ కనిపిస్తుంది. కాబట్టి చర్మం గ్లోతోటి ప్రకాశించాలంటే మనం ఏం చేయాలి, చర్మాన్ని టైట్గా చేయాలి. అలాగే టైట్గా చేసేటటువంటి ఆహారాలు, టైట్గా చేసేటువంటి ఔషధాలు, అలాగే ఎక్స్టర్నల్ మెడికమెంట్స్ ఇవి వాడాలి. ఇది సీక్రెట్. అంటే చర్మం బిగుతుగా ప్రకాశవంతంగా ఉన్నప్పుడు చర్మ సౌందర్యం అనేది పెరుగుతుంది. దీంతో మరింత అందంగా, మరింత అట్రాక్టివ్గా ఈ చర్మం అనేది స్మూత్గా కనిపిస్తుంది, అచ్చం పసిపాపాయి చర్మం లాగా. అయితే మారుతున్నటువంటి ఈ జీవన విధానాలు, రోజువారీ పనులలో ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఇన్సామ్నియా, ఇలాంటివన్నీ కూడా అనేక కారణాల వల్ల చర్మం నిర్జీవంగా, డల్గా కనిపించడం అనేది మొదలవుతుంది. దీంతో వదులుగా మారి అది వేలాడుతూ ఉంటుంది. అంటే ప్రోజీరా, చిన్న వయసులోనే పెద్దవాళ్ళ లక్షణాలు కనిపించేస్తాయి. ఇలా వదిలైపోయినటువంటి చర్మాన్ని తిరిగి టైట్గా, బిగుతుగా ఎలా మార్చాలి, దీనికి అద్భుతమైనటువంటి అసలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని లేపనాలు అంటాం. అంటే ఏంటంటే ప్యాక్స్ లాగా వాడుకోవాలి. దీంతో చర్మం తిరిగి బ్రైట్గా కనిపిస్తుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి బ్లడ్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి. వీటిని లోపలికి తీసుకుంటే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అంటే లివర్ దగ్గర నుంచి అన్నీ కూడా లివర్ టాక్సిటీస్ అవన్నీ క్లీన్ అయ్యి ఇది లివర్ని రీజ్యూనేట్ చేస్తుంది. దీంతో చక్కటి చర్మపు ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అది గ్లో రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక స్కిన్ కలర్ అంటంతోనే మనకి గుర్తుకు రావాల్సింది కుంకుమ, సాఫ్రాన్. కుంకుమ కేసరాలు, పూరేకలు అంటారు. ఈ కుంకుమ కేసరాలు మీకు ఉపయోగపడతాయి. కుంకుమ అనేది చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేటటువంటి ఒక అద్భుతమైన ఆయుర్వేద మూలిక. వీటిని జాగ్రత్తగా కేసరాలని సేకరించి మార్కెట్ చేస్తారు. అసలైన దాన్ని సంపాదించాలి మీరు. ఇది మీకు మార్కెట్లో దొరుకుతుంది. కుంకుమని మీరు రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే చర్మం చాలా ప్రకాశవంతంగా మారుతుంది. ఇది చర్మం లోపల ఉండేటువంటి మచ్చలను తగ్గిస్తుంది, డార్క్ స్పాట్స్ని కూడా క్లియర్ చేస్తుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? క్లీన్ వాటర్ తీసుకోండి. దీంట్లో 2 లేదా 3 అంటే ఒక చిటికెడు కుంకుమ పూరేకల కేసరాలు, వీటిని నీళ్ళ కన్నా యాడ్ చేయొచ్చు, లేదా తేనెకు కూడా కలపచ్చు. ఇలాగ తేనెలో కానీ నీళ్ళలో కానీ కుంకుమ పువ్వుల కేసరాలని నానబెట్టి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 15 నుంచి 20 నిమిషాలు అలాగే వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇది చర్మాన్ని చాలా మెరిపిస్తుంది. అలాగే కుంకుమతో తయారైనటువంటి పేస్టులు ఇలాంటివి కూడా దొరుకుతున్నాయి. క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ కావాలంటే కుంకుమాది తైలం, అలాగే కుంకుమాది లేపం, వీటిని మీరు అప్లై చేయొచ్చు. దీంతో స్కిన్ మంచి గ్లో తోటి కనిపిస్తుంది. అలాగే ఈ వయసు కారణంగా వచ్చేటువంటి ముడతలను కూడా ఇది తగ్గిస్తుంది. అలాగే దీనిని ఇంటర్నల్గా తీసుకుంటే హీట్ తగ్గుతుంది. కాబట్టి ఒక అరగ్లాసు పాలు లేదా నీళ్లు, దీనికి ఒక చిటికెడు కుంకుమ పూరేకలు తీసుకొని కలిపి నానబెట్టి రోజు 1 లేదా 2 సార్లు దీన్ని ఇంటర్నల్గా తాగుతుంటే చర్మం చాలా ప్రకాశవంతంగా మారుతుంది.
అలాగే మనం ముఖ్యంగా మనకు గుర్తుకు రావాల్సింది స్కిన్ గ్లో అంటంతోనే చందనం అంటే మంచి గంధం. ఇది కూడా అంతే. చందనం చర్మానికి ఒక అద్భుతమైనటువంటి గ్లోని, ఒక మంచి సుమగంధాలని ఇస్తుంది. అన్నిటికీ మించి హీట్ని తగ్గిస్తుంది. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి అనాదిగా మనం వాడుతున్నటువంటి ఔషధం. ఇది చర్మం మీద చాలా సౌమ్యంగా పనిచేస్తుంది, కానీ డెఫినెట్గా పనిచేస్తుంది. మచ్చలు, ఎలర్జీలు ఇలాగ ఒకటి కాదు రెండు కాదు అనేక చర్మ సంబంధ సమస్యలకి ఇది ఒక అద్భుతమైన సమాధానం. చందనం వాడకాన్ని మీరు మొదలుపెట్టిన తర్వాత కొద్ది రోజులని అద్భుతమైన మార్పు చూస్తారు. మీ చర్మం చాలా మృదువుగా, నాణ్యంగా కనిపిస్తుంది. ఈ చందనం పొడి రూపంలో కూడా దొరుకుతుంది. దీన్ని అసలైన పొడిని తీసుకొని నీళ్ళతోటి కానీ లేదా పాలతోటి కానీ కలపండి. చందనం పేస్టు నీళ్లు లేదా పాలు కలిపితే పేస్ట్ అవుతుంది. ఇలాంటి ఈ చందనం పొడిని నీళ్ళ కలిపి పేస్ట్ చేయొచ్చు, లేదా అరగదీసి సాన్రాయి మీద పేస్ట్ తయారు చేయండి, లేదా రోజు వాటర్ చిలకరిస్తూ చందనం చెక్కని సాన్రాయి మీద అరగదీసి పేస్ట్ చేయండి. ఇప్పుడు దీనికి పాలు కూడా కలపండి. దీన్ని ఇలా తయారు చేసుకొని ముఖం పైన రాసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. ఇది చర్మాన్ని తెల్లగా ప్రకాశించేలాగా చేస్తుంది. ముఖ్యంగా గ్లోని ఇది పెంచుతుంది. అలాగే కుమారి అంటే ఆడపిల్లలకు సంబంధించిన అన్ని సమస్యల్ని తగ్గిస్తుంది కాబట్టి కలబందని కుమారి అన్న సంస్కృత పేరుతోటి పిలుస్తారు. అలాయవేరా ఫేమస్. ఈ అలాయవేరా అనేది చాలా అద్భుతమైనటువంటి చర్మాన్ని సంరక్షించేటటువంటి మూలిక లేదా ఔషధం. మీ ఇంట్లో కలబంద చెట్టు ఉంటే దాని ముదురాకులను తెచ్చుకొని సైడ్స్ కట్ చేసి మధ్యకి చీల్చి ఆ మధ్యలో ఉన్న గుజ్జుని చెంచాతోటి సేకరించి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా, అలాగే డెఫినెట్గా చాలా మార్ధవంగా తయారు చేస్తుంది. ఇంకొక అలోవెరా ప్రత్యేకత ఏంటంటే వాతావరణ ప్రతికూలతలు ఉంటాయి, గాలి, సూర్యరశ్మి ఇలాంటివి, వీటి నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. అలాగే ఇంకొక గొప్ప ఉపయోగం దీనికి ఉంది. ఏమైనా చిన్న చిన్న కట్స్ ఉంటే దాన్ని మాన్పేలాగా చేస్తుంది, అంటే దాన్ని హీల్ చేస్తుంది. అలోవెరా జెల్ని డైరెక్ట్గా ముఖానికి అప్లై చేసుకోవచ్చు. రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని ఇలా అప్లై చేసుకుంటూ ఉంటే వారం రోజులలో అద్భుతమైన మార్పు మీకు కనిపిస్తుంది. అలాగే అలోవెరాని లోపలికి కూడా వాడచ్చు. దీంతో 1 టేబుల్ స్పూన్ అంత మింగుతూ ఉంటే రెగ్యులర్గా దాంట్లో ఉండే ఎల్లోని తీసేయాలి. అంటే ఆకుని కట్ చేసి నిలువుగా అట్లా ఉంచితే కొంతసేపటికి ఆ ఎల్లో కలర్ ఒక లిక్విడ్ లాంటిది కారిపోతుంది. అప్పుడు ఆ గుజ్జుని తీసుకొని కాస్త నీళ్ళతోటి కడిగి లోపలికి మింగేయాలి. దీంతో లోపల హీట్ తగ్గుతుంది. అల్సర్స్ లాంటివి ఏమైనా ఉంటాయి పొట్టలో, ఇలాంటివి కూడా తగ్గుతాయి. ప్రధానంగా ఇది చర్మపు గ్లోకి, లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీంతో చక్కటి చర్మం మీ సొంతం అవుతుంది. అలాగే చాలామందికి తెలియంది ఏంటంటే యాలకులు, కార్డమం. ఇది కూడా అద్భుతమైన సౌందర్య సాధనం. యాలకులు అనేది నిజానికి ఒక సువాసన కలిగినటువంటి ఆరోగ్యకరమైనటువంటి మసాలా. అయితే మన భారతీయ వంటకాల్లో దీనికి వాడుతున్నప్పటికీ మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటారు. అంటే దీన్ని ఆహారంగా వాడం, ఔషధ ద్రవ్యంగానే వాడతాం. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. జీర్ణశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో, అప్పుడు లివర్ స్టిమ్యులేట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా చర్మం గ్లో తోటి కనిపిస్తుంది. అందుకే లివర్ స్పాట్స్ అంటారు. అంటే లివర్ సరిగ్గా లేనప్పుడు కొంతమందికి స్పాట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి సీక్రెట్ ఏమిటంటే లివర్ని స్టిమ్యులేట్ చేయాలి. దానికి యాలకులు మీకు పనిచేస్తాయి. అలాగే మానసికమైన శాంతిని కూడా ఇది ఇస్తుంది. దీంతో ఆటోమేటిక్గా మీ చర్మంలో ఒక గ్లో అనేది కనిపిస్తుంది. చర్మం పైన మచ్చలను తగ్గించేటటువంటి సామర్థ్యం ఈ యాలకులకు ఉంది. యాలకుల పొడిని క్లీన్ వాటర్ తోటి కలిపేసేసి ముఖానికి అప్లై చేయాలి. 1 టేబుల్ స్పూన్ అంత యాలకుల పొడిని లేదా 1 టీ స్పూన్ అంత యాలకుల గింజల పొడిని దీన్ని నీళ్ళతోటి కలిపి ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచేయండి. అలాగే 1 టీ స్పూన్ యాలకుల పొడిని 1 గ్లాస్ నీళ్ళ కలిపి రోజుకి ఒకసారి తాగుతూ ఉండొచ్చు. దీంతో కూడా మంచి ఫలితం ఉంటుంది. మీ స్కిన్ గ్లో తోటి కనిపిస్తుంది. అలాగే మీకు గుర్తుకు రావాల్సింది ఎర్ర చందనం. నిజానికి చందనం, తెల్ల చందనం కంటే ఎర్ర చందనం స్కిన్ గ్లోకి సంబంధంగా చాలా అద్భుతంగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎర్ర చందనం అనేది ఆ ఎరుపులో ఉండేటువంటి ఆ గ్లో మీ మొహంలో కనిపిస్తూ ఉంటుంది. ఎర్రచందనం చూడటానికి కూడా ప్రకాశవంతంగా ఉంటుంది, మీ చర్మాన్ని కూడా గ్లో తోటి కనిపించేలా చేస్తుంది. దీని ప్రత్యేకత, దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి చర్మంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ అంటే వాపును తగ్గిస్తుంది. అప్పుడు చర్మం ఆటోమేటిక్గా బ్రైట్గా కనిపిస్తుంది. ఇది పొడి రూపంలో దొరుకుతుంది. ఎర్రచందనం అచ్చం బొట్టులాగా ఎర్రటి పొడిలాగా ఉంటుంది. దీన్ని, ఈ పౌడర్ని 1 టీ స్పూను తీసుకొని తగినంత నీళ్ళతోటి కలిపి పేస్ట్లా తయారు చేసి ముఖానికి అప్లై చేయండి. 15 నుంచి 20 నిమిషాలు ఉంచేయండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. ఇక ఎర్రచందనం లాగే అద్భుతమైన రెడ్నెస్ తోటి కనిపించేది మంజిస్టా రూబియా కార్డిఫోలియా. అంటే దాని పేరే చూడండి, కార్డిఫోలియా అంటే రక్తంలాగా కనిపిస్తుంది. ఇది ఈ మంజిస్టా అనేది ఆయుర్వేదంలో చాలా కాలం నుంచి వాడుతున్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి సౌందర్య సాధనం. ఇది ఒక హెర్బల్ ప్రోడక్ట్. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మ సమస్యల్ని తగ్గిస్తుంది. చర్మాన్ని
గ్లో తోటి ప్రకాశించేలాగా చేస్తుంది, చక్కటి రూపాన్ని తీసుకొస్తుంది. చర్మపు ఆరోగ్యం, జీర్ణశక్తి, అలాగే బ్లడ్ బార్న్ కంప్లైంట్స్, బ్లడ్ బార్న్ డిసీజెస్ అంటే రక్త సంబంధిత సమస్యలు అనేక వాటికి ఇది పరిష్కారం. ఈ మంజిస్టని ఒక అర టీ స్పూన్ పౌడర్ని తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళకి కలిపేసి దీన్ని లోపలికి తీసుకుంటూ ఉండాలి. దీంతో రక్తాన్ని ఇది శుద్ధి చేస్తుంది. మహామంజిష్టాదిక పాదం ఇలాంటి పిల్లలతో కూడా దీన్ని ఇది దొరుకుతుంది, కానీ ఒరిజినల్గా పౌడర్ని మీరు నీళ్ళతో కలిపి తీసుకుంటే మంచిది. మంజిష్ట పౌడర్ ఒక టీ స్పూన్ తీసుకొని కలబంద గుజ్జు తగినంత కలిపి, అలాగే పాలు, ఏదైనా ఈ రెండిట్లో కలబంద గుజ్జుతో కానీ పాలతో కానీ మంజిష్ట పౌడర్ని ఒక టీ స్పూన్ కలిపి పేస్ట్లా తయారు చేసి ముఖానికి అప్లై చేసుకొని ఒక 15-20 నిమిషాలు అలాగే వదిలేయండి. తర్వాత కడిగేసుకోండి. దీంతో మీ చర్మం చాలా ప్రకాశవంతంగా మెరుస్తుంది. ముఖం మీద ఆ ఇన్ఫ్లమేషను, మచ్చలు, అలాగే వయసుతో పాటు వచ్చేటువంటి ముడతలు, ఇలాంటి వాటన్నిటికీ ఇది అద్భుతమైన సమాధానం. ఇక అతి ముఖ్యమైనది అతి మధురం, ఎస్టీ మధు. దీనికి ఒక స్టీరాయిడ్ లాంటి యాక్షన్ ఉంటుంది. కొంతమంది ఆ బెట్నోవెట్ లాంటి స్టీరాయిడ్ క్రీములు వాడుతూ ఉంటారు తెల్లదనం కోసం, కానీ తర్వాత పెంకులాగా తయారవుతుంది. అలా కాకుండా ఇది సౌమ్యంగా పనిచేస్తుంది. అతి మధురం చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది, చర్మం పైన మచ్చలు తగ్గిస్తుంది, మృదువుగా ఇంకా ఆరోగ్యంగా ఉంచేలాగా చేస్తుంది. అతి మధురం పొడిని ఒక టీ స్పూన్ తీసుకొని నీళ్ళతో కానీ లేదా కలబంద గుజ్జుతో కానీ కలపండి. పేస్ట్లా తయారు చేసి ముఖానికి రాసుకోండి. ఒక 15 నిమిషాలు అలాగే ఉంచేసేసి తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసుకోండి. దీంతో మీ ముఖం చాలా బ్రైట్గా తయారవుతుంది. ఇది చర్మాన్ని నాజుగ్గా ఉంచుతుంది, ప్రకాశవంతంగా మారుస్తుంది, క్లీన్ చేస్తుంది. మచ్చలు మీరు తగ్గించదలుచుకుంటే అతి మధురం పొడిని పిప్పలతో కానీ తులసి ఆకులతో కానీ కలిపి వాడాలి. దీంతో చర్మం పైన మచ్చలు, పొడిబారటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే లోధ్ర అంటారు. మహిళలకి ముఖ్యమైనటువంటి పదార్థం ఇది. ఇది ఒక ప్రముఖమైనటువంటి ఆయుర్వేద ఔషధం. ఇది చర్మాన్ని చాలా స్థిరంగా, చాలా అంటే ఆ ముడతలు ఇలాంటి వాటన్నిటిని పోయేలాగా చాలా నునుపుగా మారుస్తుంది, ఆరోగ్యంగా తయారు చేస్తుంది. చర్మంలో ముడతలు తగ్గించడానికి ఇది ఫేమస్. దీన్ని మీరు మిగతా మూలికలు అంటే పసుపుతో కానీ లేకపోతే ఎర్ర చందనంతో కానీ ఇలాంటి వాటితో కలిపి కూడా మీరు దీన్ని అప్లై చేయొచ్చు. లోధ్ర విశేషం ఏంటంటే దీని లోపలికి కూడా తీసుకోవచ్చు. ఇక ఈ సమస్య ఇలాగా అంటే మీకు ట్యానింగ్ జరుగుతూ ఉంటే దీనికి సంబంధించి సురక్షితమైనవి, అద్భుతమైనవి అనేక ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని కూడా మీరు వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇలాంటి వాటిలో ముందుగా మనకి గుర్తుకు రావాల్సిన అతి సౌమ్యమైనది, పిల్లలకు కూడా వాడదగింది ఉంది. ఇదే హరిద్రా కండయోగం. హరిద్ర అంటే పసుపు నుంచి తయారయ్యేటటువంటి ఒక చక్కటి గ్రాన్యూల్స్ రూపంలో ఉండేటువంటి పొడి ఇది. ఇది చర్మ సంబంధిత సమస్యలు, ఎలర్జీలు, అలాగే దురదలు, ఇంకా జలుబు ఇలాంటి వాటి వల్ల వచ్చేటటువంటి మొహం ఉబ్బరింపు, ఇలా అన్నిటికీ ఇది సమాధానం. ఇది లివర్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది పసుపుతోటి, తేనె, ఇతర సహజ పదార్థాలతో ఇది తయారవుతుంది. ఇది రసాయనం అంటాం, అంటే రసరక్త మాంసం, మేధో, అస్థి, మజ్జ, శుక్రాలని, సప్త ధాతువుల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. చర్మపు రంగుని ఇంప్రూవ్ చేస్తుంది, చర్మంలో నిగారింపుని తెస్తుంది. ఇది ముఖంపై నుండి మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషను, వయసు మార్పుతో వచ్చేటువంటి ముడతలు ఇలాంటి వాటి అన్నిటిని ఇది తగ్గిస్తుంది. దీనిని ఎంతకాలమైనా వాడచ్చు, దీర్ఘకాలం పాటు ఒక 2-3 సంవత్సరాలు కూడా వాడచ్చు. దీన్ని ఇలాగా రెగ్యులర్గా వాడుతుంటే చర్మం బంగారం లాగా నిగారింపుతోటి మారుతుంది. దీని డోసు వీటి కోసం మీరు వైద్య సలహాతో దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. నిద్ర బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది, అలాగే లివర్ బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. దీంతో చర్మం ప్రకాశిస్తుంది. దీనికి ఈ ద్రాక్షాసం అనేది మీకు సహాయపడుతుంది. ద్రాక్ష పళ్ళతో తయారయ్యేటువంటి ఒక మంచి మెడికేటెడ్ వైన్ లాంటిది ఇది. ఇది ప్రాచీన కాలం నుంచి ఒక మంచి ఆయుర్వేద ఔషధం. ఇది పండినటువంటి ద్రాక్షల నుంచి తయారవుతుంది. ఈ ఔషధంకి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఈ చర్మపు గ్లోకి కారణం అవటం, జనశక్తిని మెరుగుపరుస్తుంది, రక్త ప్రెషర్ని పెంచుతుంది, చర్మ సంబంధిత సమస్యలు, పైల్స్ ఇలాంటి అనేక రుగ్మతలకు ఇది నివారణ కింద పనిచేస్తుంది. ద్రాక్షారసం ప్రధానంగా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీంతో పిగ్మెంటేషను, మొటిమలు, చర్మంలో మచ్చలు ఇలాంటివన్నీ కూడా దీంతో తగ్గుతాయి. దీన్ని 1 లేదా 2 టీ స్పూన్ల మోతాదుగా రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకుంటూ ఉంటే చక్కటి ఆరోగ్యం, చక్కటి చర్మపు గ్లో అనేది మీకు సిద్ధిస్తాయి. అలాగే మరొకటి ముత్యభస్మం, ముక్తా భస్మం అని కూడా దీన్ని అంటారు. అలాగే ముత్యపు చిప్ప, ముక్తాశుక్తి భస్మం అంటాం. ఈ 2 కూడా శరీరంలో వేడిని తగ్గిస్తాయి. ఈ ముత్యభస్మం లేదా ముక్తాభస్మం అనేది ముత్యాల నుంచి తయారయ్యే మంచి సౌమ్యమైన ఆయుర్వేద ఔషధం. ప్రధానంగా కాల్షియం ఇది పిత్త దోషాన్ని తగ్గిస్తుంది. అలాగే చర్మ సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మెరుగుపరుస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలలో ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. మెయిన్గా లివర్ని డీటాక్సిఫై చేస్తుంది. దీన్ని వైద్య సలహాతో మీరు వాడుతుంటే చర్మ సంబంధిత సమస్యలు, అలాగే కంటి ఎరుపుదనం,
ఇంకా జీర్ణశక్తి తగ్గటం, ఇలాగ అనేక సమస్యలకు ఇది పరిష్కారం కింద ఉంటుంది. ప్రధానంగా పిత్త దోషాలకి ఇది ఒక మంచి జవాబు. ఈ ముత్య భస్మంని ప్రధానంగా చర్మపు రంగుని తిరిగి ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాడుతూ ఉంటాం. ఇది చర్మ సంబంధిత సమస్యలన్నిటికీ ఇది పరిష్కారం. చర్మం పైన మచ్చలు, మొటిమలు, అలాగే వయసు మార్పుతో వచ్చేటువంటి ముడతలు, ఇలాంటి వాటన్నిటిని ఈ ముత్య భస్మం తగ్గిస్తుంది. దీని సాధారణ డోసు ఒక పావు టీ స్పూన్. ఈ మోతాదుగా దీన్ని భస్మాన్ని ఇంటర్నల్గా అలాగే ఎక్స్టర్నల్గా కూడా రోజు వాటర్తో కలిపి అప్లై చేయమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మరొకటి, ఈ కొబ్బరి నుంచి తయారయ్యేటువంటి నాళికేరాస్వం అని. నారికేళం అంటే ఏంటంటే కొబ్బరి నీళ్లు, ఇతర సహజ పదార్థాలతో ఇది తయారవుతుంది. ఇది ముఖ్యంగా చర్మపు ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలాగే అందం కోసం కూడా ఉపయోగపడుతుంది. ఈ నాళికేరాస్వం అనేది శరీరంలో హార్మోన్ల సమతుల్యతని సాధిస్తుంది, ఎస్టాబ్లిష్ చేస్తుంది. అలాగే చర్మపు రంగుని మెరుగుపరుస్తుంది. అన్నిటికి మించి శారీరకంగా శక్తిని పెంచుతుంది. ఇలాగ అనేక ఆరోగ్య ప్రయోజనాలు దీనికి ఉన్నాయి. ఈ నాళికేరాస్వం అనేది చర్మం తాలూకు రంగుకి కారణమవుతుంది. జుట్టు తాలూకు ఆరోగ్యానికి కూడా కారణమవుతుంది. ఇది చర్మంపై ఉండేటువంటి మచ్చలు, మొటిమలు, ఒకటేమిటి వయసుతో వచ్చే అన్ని సమస్యల్ని ఇది తగ్గిస్తుంది, ముడతల్ని మాయం చేస్తుంది. దీన్ని మీరు వాడుకోవాలంటే చర్మపు రంగుని ఇంప్రూవ్ చేసుకోవడానికి 1 నుంచి 2 టీ స్పూన్ల మోతాదుగా రెగ్యులర్గా తీసుకోవడం అనేది అవసరం. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది శంఖభస్మం. శంఖం నుంచి తయారవుతుంది. ఇది కూడా కాల్షియం బేస్డ్ ప్రోడక్ట్. శంఖభస్మం అనేది ఒక సంపూర్ణమైనటువంటి ఒక మంచి ఔషధం. ఇది జీర్ణ సంబంధిత సమస్యలు కరెక్ట్ చేస్తుంది. ఇది ఒక మంచి ఆయుర్వేద ఔషధం. దీనికి ప్రధానంగా ఎసిడిటీ లాంటి సమస్యలు తగ్గించే నేచర్ ఉంది. పిత్తాన్ని తగ్గిస్తుంది మెయిన్గా. అలాగే కఫదోషాలకి కూడా ఇది ఒక మంచి ఔషధం కింద పనిచేస్తుంది. చర్మపు ఆరోగ్యాన్ని, అలాగే జీర్ణ వ్యవస్థని ఇది మెరుగుపరుస్తుంది. ఈ భస్మం శరీరంలో శక్తిని పెంచుతుంది. రకరకాల సమస్యలకి ఇది ఒక నివారణ కింద పనిచేస్తుంది. ప్రధానంగా చర్మపు రంగుని మెరుగుపరచడానికి శంఖభస్మం ఉపయోగపడుతుంది. అలాగే చర్మం పైన వస్తాయే సమస్యలు, మొటిమలు, దురదలు, మచ్చలు, ఇలాంటి వాటిని తగ్గించడానికి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది. చర్మం పైన వచ్చేటువంటి మొటిమలకి, అలాగే పిగ్మెంటేషన్కి ఇది అద్భుతమైన సమాధానం. సాధారణంగా దీన్ని కూడా అంతే, ఒక పావు టీ స్పూన్ మోతాదుగా, అంటే 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా దీన్ని పాలు లేదా నీళ్లతోటి కలిపి ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా రెగ్యులర్గా దీన్ని ప్రిస్క్రైబ్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే మరొకటి, చాలామంది దీన్ని జ్ఞాపక శక్తికి అనుకుంటారు, కానీ ఇది స్కిన్కి కూడా సహాయపడుతుంది. ఇదే సరస్వతారిష్టం. సరస్వతి నుంచి తయారయ్యేటటువంటి ఒక మంచి ఔషధం. ఈ సరస్వతారిష్టం అనేది ఒక ప్రాచీన కాలపు ఔషధం అని మనం చెప్పొచ్చు. అంటే ప్రాచీన కాలం నుంచి కూడా ఇది నిజానికి ఇది ఫర్మెంటెడ్ లిక్విడ్. ఇది అంటే ఒక పులిసిన పదార్థాల నుంచి తయారయ్యేటువంటి ఒక లిక్విడ్. ఇది ఒక టెక్నిక్. ఇది ప్రధానంగా మేధాశక్తిని పెంచుతుంది, జ్ఞానం, మెమరీ, ఇలాంటి వాటికి అన్నిటికీ కారణం. అయితే శరీరాన్ని శక్తివంతం చేస్తుంది, మానసిక శక్తిని పెంచుతుంది. మోడర్న్ డే లైఫ్లో వచ్చేటువంటి అనేక ఒత్తిళ్ళకి ఇది సమాధానం. అయితే ఇది మానసిక ప్రశాంతతని ఇస్తుండటంతో చర్మపు గ్లోకి కారణమవుతుంది. 1 నుంచి 2 టీ స్పూన్ల మోతాదుగా, అంటే 5 to 10 ml దీన్ని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం కూడా పాలతో కలిపి కానీ నీళ్ళతో కానీ కలిపి దీన్ని తీసుకోవచ్చు. అలాగే ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిని తగ్గించడం సౌమ్యంగా అవసరం. అప్పుడు చర్మపు గ్లో అనేది సాధ్యమవుతుంది. దీనికి ఒక సహాయపడే ఒక మంచి ఔషధం ఉంది, గంధక రసాయనం. ఈ గంధక రసాయనం అనేది ఒక ఆయుర్వేద ఔషధం. ఇది గంధకం ప్రధాన పదార్థంగా తయారవుతుంది. గంధకం అనేది ఒక పవిత్రమైనటువంటి, అలాగే శక్తివంతమైనటువంటి మూలకం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గంధక రసాయనం విభిన్న శారీరక సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది. ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు, జీర్ణ సమస్యలు, వాతపిత్త కఫాల వల్ల వచ్చేటటువంటి అనారోగ్యాలు, ఇలా 1 కాదు 2 కాదు అనేక వాటికి ఇది పరిష్కారం. ఇది టాబ్లెట్ రూపంలో ఉంటుంది. ఒకవేళ దీన్ని పౌడర్ ఫామ్లో తీసుకోవాలనుకుంటే ఒక పావు నుంచి ఒక 1/2 టీ స్పూన్ మోతాదుగా, అంటే 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా దీన్ని రోజుకి 1 లేదా 2 సార్లు పాలు లేదా నీళ్ళతోటి తీసుకోవచ్చు. ఇలాగా 1 కాదు 2 కాదు అనేక చక్కని ఔషధాలు ఉన్నాయి. మీ కలర్, అంటే స్కిన్ కలర్ కనుక డల్ అవుతూ ట్యానింగ్ జరుగుతూ ఉంటే దాన్ని రివర్స్ చేయడానికి ఈ ఔషధాలు సహాయపడతాయి. అలాగే ఇంకా తీవ్రమైనటువంటి సందర్భాలలో పంచకర్మలు కూడా మీకు ఉపయోగపడతాయి. ఇలాగా ఈ స్కిన్ గ్లోని మీరు సాధించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, లేదా ఈ వీడియో వల్ల ఉపయోగం ఉందని మీకు అనిపిస్తే, లేదా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే లైక్ బటన్ క్లిక్ చేయండి.
అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.